ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తొలి పతకం సాధించింది. యువ షూటర్ మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ పతకం సాధించడం ఓ కలలా ఉందని, ఇదంతా మాటల్లో వర్ణించలేకపోతున్నారని మను ఆనందం వ్యక్తం చేసింది. షూటింగ్ విభాగంలో 12 ఏళ్ల తర్వాత పతకం రావడంతో మను భాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. స్టార్ షూటర్ మను భాకర్ దేశానికి తొలి పతకం అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోలు విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి మను భాకర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఒలింపిక్స్ షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. షూటింగ్ విభాగంలో 12 ఏళ్ల తర్వాత భారత్కు పతకం లభించింది. 2012 లండన్ ఒలింపిక్స్ లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ విభాగంలో విజయ్ కుమార్ రజతం, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకాలు సాధించారు. ఒలింపిక్స్ పతకం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన మను, మాటల్లో వర్ణించలేకపోతున్నానని, ఇదంతా ఓ కలలా ఉందని తన ఆనందం వ్యక్తం చేసింది. పోటీ చివరి క్షణాల్లో పతకం కోసం శక్తినంతా ధారపోశానన్న స్టార్ షూటర్ భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వనున్నట్లు విశ్వాసం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించే సత్తా భారత్కు ఉందని మను భాకర్ పేర్కొంది. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో హర్యానాలోని మను నివాసం వద్ద సంబరాలు జరిగాయి. ఆమె కుటుంబ సభ్యులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని వేడుక చేసుకున్నారు. తమ కుమార్తె దేశానికి పతకం తేవటం గర్వంగా ఉందని మను భాకర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన షూటర్ మను భాకర్ పై అభినందనల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నుంచి మొదలు వివిధ రంగాల ప్రముఖులు మను భాకర్ పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఎయిర్ పిస్టల్ 10 మీటర్ల విభాగంలో షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించడంతో భారత్ ఖాతా తెరిచిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఆమెను చూసి యావత్ భారత్ గర్వపడుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మను భాకర్ సాధించిన విజయం ఒలింపిక్ పోడియంపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కలలుగంటున్న యువతకు ఆమె స్ఫూర్తిగా నిలిచిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత ఖాతాను తెరవడమే కాకుండా మహిళల షూటింగ్ విభాగంలో పతకం సాధించిన మొదటి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. షూటింగ్లో మహిళల విభాగంలో పతకం సాధించి చరిత్ర సృష్టించినందుకు ఈ గెలుపు మరింత ప్రత్యేకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్కు తొలి పతకం అందించిన మనుకు అభినందనలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మరికొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా మను భాకర్పై ప్రశంసల జల్లు కురిపించారు.